జపాన్ని వీలైతే 5 రోజులు కానీ 3 రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం లేదా మీరు చదువుకోవడం దీనికి శ్రేయస్కరం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, ఆ రాముని యొక్క ఆరాధన చేస్తే తప్పకుండా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తదుపరి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. కొంతవరకు పరిస్థితి యువతీ యువకుల యొక్క పరిస్థితి శుక్రగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల చేత పిల్లలను సరి అయినటువంటి పోషణలో తీసుకోవాలి. తర్వాత ఈసారి సంక్రాంతి 14వ తారీఖు భోగి, జనవరి 14, 15వ తేదీ మళ్ళా సంక్రాంతి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ఓం నారాయణాయ ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ధర్మ పురుషోత్తమాయ నమః, అలోక్షాయ నమః. ఓం శుభే శుభముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే వేదవరాహకల్పే వైవస్వతమన్మంత్రే కలియుగే ప్రథమపాదే అస్మి వర్తమాన వ్యవహారిక చైనే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే అద్యతిథి పాడ్యమ్యాం వాసరావాసరే బృహస్పతివాసరే శుభవాసరే శుభకర్ణ ఏవం గుణ విశేషనిష్టాయాం శుభతిథౌ అస్య జమపత్రి అహల్యానాం నేహి సకుటుంబస్య అస్మాకం లోక కళ్యాణార్థం పరాభవనామ సంవత్సరే సర్వత్ర విజయ ప్రాప్త్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వర కృపా కటాక్షిత్యర్థం శీఘ్రమేవ ఉత్తమాప్రాప్యర్థం పుస్తక పూజాం కరిష్యే. ఆ పుస్తకమే రేలయ. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కుర్మో దేవ. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च అయం ముహూర్తస్సుముహూర్తమస్తు ముహూర్తకాలే సూర్యాదినాం నమః. శుభ అత్యంత ఏకాదశస్థాన ఫలదా ఫలదా సుముహూర్తమస్తు యా ఫలనీయ ఆ ఫలా పుష్పాయ చ పుష్పణి బృహస్పతి ప్రతిష్టారో నిత్యం. నమో బ్రహ్మణ్య దేవాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నూతన సంవత్సర పంచాంగ శ్రవణంతర్గతేన బ్రాహ్మణ వర్ణనం చ కరిష్యే ఫలదానమహం సంప్రతతే. నమః. ఆయుషేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛావృద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. పరాభవ నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు మరింటి వద్ద బ్రహ్మశ్రీ బాల చంద్రశేఖర శర్మ గారిచే పంచాంగ శ్రవణం
గావించటం నిజంగా మరి మనందరికీ కూడా ఏదైతుందో శుభ సూచకంగా భావిస్తుంది. వాస్తవంగా నూతన సంవత్సరం ఆరంభం అవుతుందంటే సంవత్సర కాలం మనం చేపట్టే ప్రతి కార్యక్రమం మన జయప్రదం కావాలని, అది శుభప్రదంగా ఉండాలి, మన కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్న సహజం. వారు పేర్కొన్నట్టు పరాభవన సంవత్సరం అంటే ఏదైతున్నదో వైఫల్యాల నుండి మనం వెలికి రావటం అని చెప్పి మనకు తెలియదు. అంటే ఈ పరాభవన సంవత్సరం మన తెలుగు వారికి అందరికీ కూడా మరి జయప్రదంగా కొనసాగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. పంచాన్ని చెప్పారు. తెగించాల ప్రాంత వాస్తవ్యులు, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతం, తెగించాల పట్టణం, అంటే తెలంగాణ తెలుగు వారికి అందరికీ కూడా నేను పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ కూడా మరి శుభ సూచకంగా జయప్రదం కావాలని చెప్పి కోరుతూ మనందరి వల్ల మరి ఇందులో పాల్గొని ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు.